అందుకే నేను చెప్తున్నాను, ఇది వీక్ అయితే మళ్ళీ దానికి అందిస్తే జీవం ఎలా పుంజుకుంటుందో అలాగే చచ్చిపోయిన ఆత్మకు చచ్చిపోయింది ఆత్మ అంటే ఆత్మ యొక్క అవయవాలన్నీ చచ్చిపోయాయి. ఆ ఆత్మ యొక్క అవయవాలకు మళ్ళీ జీవం ఇచ్చాడు యేసయ్య. అర్థమైందండి? శరీరానికి జీవం ఎలాగా ఉంది, కానీ ఆత్మకు జీవం లేదు. యేసుక్రీస్తు కృపచేత ఆయన జీవం ఇచ్చాడు. అవయవాలన్నీ కూడా మళ్ళీ బతికేశాయి. అలా బ్రతికినటువంటి ఆత్మ ఆరాధన వేరు. ఇప్పుడు అంటున్నాడు, నా అంతరంగములోనున్న సమస్తమా. ఏమున్నాయి అంతరంగంలో? అవయవాలు ఉన్నాయి. దేనికి? ఆత్మకు. ఒక మాట చదువుదాం, మార్కు సువార్త